వాల్మీకి సంస్కృతంలో వ్యాకరణాది ఏదో శ్లోకాలు రాశాడు, సంస్కృతంలో రాశాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటుంది. రచించును అని ఉంటుంది. అంటే రామాయణం రామాయణం వాల్మీకి. ఇప్పుడు మనకి సుమారుగా 16 లక్షలని 20 లక్షలని ఎవరు లెక్కొచ్చు, కనీసం లక్షల్లోనే ఉంది కదా. ఇది చూస్తేనే బీసీ 2500 కదా. 2500 సంవత్సరాల క్రితమే మన ఇండియాలో సంస్కృత భాష లేనప్పుడు నీకు లక్షల సంవత్సరాల నాడు రామాయణాలు, భారతాలు, భాగవతాలు ఎట్లా రాశారంటే ఎలా నమ్మాలి? అదొక రుజువు. ఎగ్జాక్ట్ గా ఈ సంవత్సరాలలో రాశారు అనేది లేదు అనేది మీ వాదన. ఈ సంవత్సరాలు కాదండి, నేను అంటే సంవత్సరం ఎగ్జాక్ట్ గా అవసరం లేదు. సంవత్సరాలు రాస్తుంది, సంవత్సరం ఎగ్జాక్ట్ గా లేకపోవచ్చు. కానీ ఇప్పుడు త్రేతాయుగం అనేది సహజంగా మీ నమ్మకం ప్రకారం లక్షల సంవత్సరాలుగా, అంతేగా. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు. మనం త్రేతాయుగంలో రామాయణం రాశారు కదా. లేదు సార్, ఇప్పుడు మనం బతుకుతున్న యుగం ఏంటి? కలియుగం కదా. 4,32,000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది? 4,32,000 సంవత్సరాలు మొత్తం అని చెప్తారు. అది స్టార్ట్ అయింది, కొంతకాలం అయింది. 5,000 సంవత్సరాలు అయిపోయింది కలియుగంలో. అదే కలికి మళ్ళీ తిరిగి ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది? కలికి ఎవరు? నెక్స్ట్ శ్రీ మహావిష్ణువు వచ్చే అవతారము కలికిలో వస్తాడు. ఇప్పుడు అదే నేను అంటుంది, ఇప్పుడు ఇవన్నీ నమ్మాలంటే నమ్మకండి సార్. ఎన్ని సంవత్సరాల తర్వాత కలియుగం అనేది అంతమై కలికి రూపంలో వస్తాడు అని మీరు చదివిందే చెప్తున్నారు కదా. మీరు ఏదో డిబేట్ మీరు ఎప్పుడైతే నాకు సింధు నాగరికతలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ చూపించగలుగుతారో అప్పుడు మాత్రమే నేను వీటిని నమ్మగలుగుతా. అది మీరు కలి గురించి కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇవన్నీ నమ్మాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఆ గ్రంథాల్లో జైనుల బౌద్ధుల ప్రస్తావన ఉండకూడదు ఒకటి. తర్వాత సింధు నాగరికతలో అసలు ఈ లెటర్స్ అనేవి బాధపడినంటే ఒక విషయం సూటిగా చెప్పండి. కొద్దిగా అమాయకంగా ఉన్నారేమో సార్ మీరు. లేదండి, నాకు చెప్తున్నా నా సేమ్ ఫీలింగ్ వస్తుంది. రైట్, నా సేమ్ ఫీలింగ్ వస్తుంది. నేను ఎందుకు అనిపించానో మీరు చెప్పండి, మీరు ఎందుకు అనిపించారో నేను చెప్తాను. మీరు ఎందుకు అమాయకంగా అనిపించారో చెప్పండి, నేను చెప్తాను. ఫస్ట్ కొద్దిగా జ్ఞానం కూడా తక్కువే ఉంది, ఎక్కువగా జ్ఞానం నేర్చుకోవాలనిపించింది, ఇంకెక్కువగా అధ్యయనాలు చేయాలనిపించిందేమో అని అనిపించింది నాకు. తప్పుగా తీసుకోవద్దు, చెప్పండి. హిందూయిజం తెలుసుకోవాలి అని అంటే బైబిల్ లాగా ఒక 3,000 పేజీలో 200 పేజీలో హిందూయిజం కాదు. చాలా లేఖనాలు ఉన్నాయి. మీరు అది పట్టుకోవడానికే చాలా టైం పడుతుంది. అది బహుశా ఒక గ్రంథంలో రాసి భద్రపరిచి ఉంటుంటే ఒక గీతను మహాభారతంలో ఉన్నటువంటి తప్పుల్ని వెతికి ఇగో ఇలా రాసుంది ఇక్కడ అని ఆ 4 పేజీలలో రాసుకొని అంటే కొంత అపోహపడుతున్నట్టుగా కనిపించింది. దేవుడి రాక ఎప్పుడు సంభవిస్తుందో ప్రకటన గ్రంథం క్లియర్గా చెప్తుంది మీకు. బైబిల్ ప్రకారంగా దేవుడి రాకడ ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రకటన గ్రంథం చెప్తుంది. ఇప్పుడు జరుగుతుందనే చెప్పలా, ఎలా జరిగిద్దని. రాకడ ఎలా వస్తుందో రాయబడి ఉంది. ఎప్పుడు పలానప్పుడు డేట్ ఫిక్స్, కానీ దేవుడు రాకడ అనేది సంభవిస్తుంది. అవును. అట్లనే కలియుగం అంతమయ్యే టైంకి కలికి వస్తాడు అని కూడా రాసి పెట్టింది కలికి అవతారంలో. కానీ ఎప్పుడు వస్తాడని రాసి పెట్టింది 4,32,000 సంవత్సరాల్లో. మీరు అనుకున్న సాంస్క్రిట్ ఏదో దానికి ఒక స్పష్టత ఉంది సార్. ఏ లిపిలో రాశారు, ఏ భాష, దానికి ఒక స్పష్టత ఉంది. చూపిండి ఉంటే సరే, చూపిండి ఉంటే. ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఇదిగో సంస్కృత భాష 2,500 సంవత్సరాలు ఇండియాలో లేదు. చూపిండి. ఆ బైబుల్ డైలీ చదువుతారు మీరు, దాంట్లో లేఖనాలు నేను అడిగితే పట్మని ఏమి తీసి చూపియారు కదా సార్. ఎవరు? మీరు. ఎందుకు చూపించాలి? ఇప్పుడు అవకాశం ఉన్నాయని చూపించాయి కదా. మీరే అన్నారు కదా సార్ 4 లక్షల సంవత్సరాలు కలియుగం అంటే ఎక్కడ? 4,32,000 సంవత్సరాలని మీ గ్రంథాల్లో చదివాను నేను. అవి నమ్మాలి అని అంటే మీరు చదివారు, సంస్కృతం చూపండి. 2,500 సంవత్సరాలు చదివడానికి నా ప్రూఫ్ అవసరమా అంటున్నా. చదివడానికి నా ప్రూఫ్ ఉండాలి ఖచ్చితంగా. మీరు బైబుల్ చదువుతారు, మీరు ఎక్కడ చదివారు? 4,32,000 సంవత్సరాలని ఎక్కడ చదివారు? నేను ఎక్కడ చదివాను అంటారా? గ్రంథాల్లో రాసి ఉంది, భాగవతంలో ఇంకొన్ని అంటే క్లియర్ గా స్పష్టంగా రాసుంది 4,32,000 సంవత్సరాల్లో ఆయన ఒక అవతారంలో వస్తున్నాడు అని. సప్త చిరంజీవులు అంటే ఎవరు సార్? సప్త చిరంజీవులు 7 మరణం లేనటువంటి వాళ్ళు. ఎవరు సార్? ఉంటారు, పరశురాముడు అని, ఆంజనేయుడు అని, ఇంకా కొంతమంది ఉన్నారు. 2 పేర్లే చెప్పారు, ఇంకా ఉన్నాయి. అది నాకు సమయానికి గుర్తు రావట్లేదు. కొంతమంది ఉన్నారు. అంటే స్పష్టంగా మొత్తం మీద చదవలేదు అని అర్థం. గుర్తు రాకపోతే చదవలేదని అర్థం. చెప్పండి. ఇందాక నాకు అన్నారు నేను బైబుల్ చదివాను అన్నారు, గుర్తు రాలేదు. అదే అవును, కొన్ని గుర్తురావు అప్పటికప్పుడు. అన్ని గుర్తురావు కదా మనకి. మనం రోబోలం కాదు కదా. ఇప్పుడు అన్ని లక్షల విషయాలు మైండ్లో ఉన్నప్పుడు టకామని గుర్తు రావాలంటే కష్టం కదా. సప్త చిరంజీవిలో బలి చక్రవర్తుడు ఉంటారు, వేదవ్యాసుడు ఉన్నాడు సార్, రావణాసుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. వేదవ్యాసుడు ఉన్నాడా? అవి చెప్తున్నాయి, మీరు నమ్మరు.
మీ బైబిల్లో రాస్తుంది. నేను నమ్మాలంటే నా దీంట్లో సంస్కృతం చూపించండి సార్. సింధు నాగరికతలో సంస్కృత భాష ఎక్కడ ఉందో చూపించండి. దేవనాగరి లిపి చూపించండి. భాషా దేవనాగరి లిపి చూపించండి. ప్రమాణం కాకుండా ఎలా ఉంటుంది? రాశానని చెప్పి భాష ప్రామాణికంగా కాసేపు పక్కన ప్రమాణం కాదు. బట్ చరిత్రని చదివారా లేదా? ప్రమాణం అని నేను అంటలే, నేనన్నా చెప్తున్నా. మీరు ఏమని రాసుకున్నారు? రామాయణంలో సంస్కృతంలో వాల్మీకి శ్లోకాలను రాశాడు. అంటే త్రేతాయుగంలో లక్షల సంవత్సరాల నాడు రాశాడు అన్నప్పుడు ప్రమాణం కాకుండా ఎలాగుంటుంది? మీ అడగకుండా ఎలాగుంటారు? సింధు నాగరికతలో లేనప్పుడు నువ్వు లక్షల సంవత్సరాల నాడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతం అడగరా? మీ బాధ ఏంటంటే సాంస్క్రిట్లో రామాయణం రాసుంటే సంస్కృత్ పుట్టింది మొన్న అయితే మరి అలాంటి లక్షల సంవత్సరాల నాడు ఎలా రాస్తారు? అవును, మీ బాధ అదే. జస్ట్ భాష మీ బాధ కాదు అది భాష బాధనా అనుకుందాం. అది బాధ కాదు, నా పరిశోధన అది. ఎవరైనా సరే ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అది నేను చెప్పి వాల్మీకి రామాయణం రాశాడు సార్, భాష ప్రామాణికంగా రాశాడు. అది ఏ భాష, సంస్కృత కాదా అనేది మీ బాధ. నా బాధ కాదు, దాంట్లో రాసిన స్పష్టంగా. మళ్ళీ మీ వాళ్ళు అంటారు బాలకాండలో ఉంది, రాసిన బాలకాండలో వ్యాకరణాది తర్వాత ఛందస్సులు అన్ని స్పష్టంగా పేర్లు పలకరించారు సార్. బాధ అనిపించట్లేదా సార్? లక్షల సంవత్సరాల బాధ అనిపించలేదా? మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? బైబుల్ని మాట్లాడడానికి నేను ఒప్పుకుంటున్నా సార్. ఏం ఒప్పుకుంటున్నా? నాకు అమాయకత్వం ఏమనిపించింది అంటే భాష మీద డిబేట్ తప్పితే గానీ రాయని అంత పెద్ద రామాయణం, అన్ని గుళ్ళు, అన్ని గోపురాలు మీద నాకు చాలా అమాయకంగా ప్రేమ జాలి కలుగుతుంది. ఎందుకంటే స్పష్టంగా మీ మనస్సాక్షిని చంపుకొని మీరు మాట్లాడుతున్నారు. నేను ఎందుకంట సార్? నాకు ఎందుకంటే చెప్తున్నానండి, నేను మత పిచ్చోడిని కాదు సార్. ఓన్లీ మత పిచ్చోళం అయితే ఇంత పరిశోధన చేయం మేము. మరి పరిశోధన జరుగుతున్నప్పుడు రామాయణం జరగబడింది, రాయబడింది, దానికి భాషకు అనువాదం ఇచ్చి సంస్కృతి ఎప్పటిదో అని నాకు తెలియదు కాబట్టి మీరు గెలవలేరు. అది సంస్కృతం రాశారు అన్నప్పుడు నువ్వు లక్షల సంవత్సరాలు కాదు 2500 సంవత్సరాలు బీసీలో లేనప్పుడు ఎలా రాసావు అని అడుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ఎలా రాసావు లేనప్పుడు నువ్వు ఎలా రాసావు అంటే రామాయణం జరగలేదు అని అంటారు. మీరు చెప్పండి ఎలా రాశారు? నేను అదే అన్నాను. 2500 సంవత్సరాల క్రితం బీసీలో నీకు సంస్కృతం అనేది ఇండియాలో లేనప్పుడు నువ్వు త్రేతాయుగం అని లక్షల సంవత్సరాలు అంటావు. అప్పుడు నువ్వు ఎలా రాసావు? ఎక్కడి నుంచి తెచ్చావు? అది ఏ లిపిలో రాసావు? సరే, దేవనాగరి లిపి ఎప్పుడు వచ్చింది చెప్పండి? మీకు కావాల్సింది కాలం. దేవనాగరి లిపి ఎప్పుడు వచ్చింది చెప్పండి? దేవనాగరి అదే సార్ మీరు అన్నట్టే. మీరు చెప్పండి ఎప్పుడు వచ్చింది దేవనాగరి? అంటే నాకు తెలిసి స్పష్టంగా ఒక ఇయర్ డేట్ ఉందా? దానికి ఇయర్ డేట్ ఉందా? స్పష్టంగా ఉండకపోతే ఒక సంవత్సరం అటు ఇటుగా ఉండొచ్చు. అదే నేను చెప్తే ఇప్పుడు ఒక సంవత్సరం అటు ఇటు, లక్షల సంవత్సరాలు అటు ఇటు ఉండేదానికి తేడా ఉంది. నేను అదనట్లేదు సార్. సరే, ఇప్పుడు మన డిబేట్ అదే అయితే ఇంకా ముందుకు అదే కాదు. ఓకే, ఇది ఇంక్లూడింగ్, దాంట్లో ఇంక్లూడింగ్. సరే, ఎందుకంటే మీరు అన్నారు మీరే అడిగారు రామాయణం ఎప్పుడు రాశారన్నప్పుడు నేను సింధు నాగరికత కాలంలో రామాయణం లేదు ఉంటే నాకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. మీకు అర్థమయ్యేటట్టు చెబుతానేనండి. సింధు నాగరికత కాలంలో రామాయణం లేదు అని చెప్పి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా ఫైనల్గా. ఎందుకంటే ఇక్కడ సంస్కృతం లేదు కాబట్టి. సరే, ఇప్పుడు అది స్పష్టంగా నేను రుజువు చేశాను. నా మాటలు కాదు, రుజువు చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఆధారం ఉంటే చెప్పండి. భారతదేశ చరిత్రలో కావచ్చు, ఈ భూమండలం చరిత్ర మొత్తంలో క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనికి ఉన్న చరిత్ర ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? భారతదేశం వరకు లేదా ప్రపంచవ్యాప్తంగా? ప్రపంచం మొత్తంలో క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి? క్రిస్టియానిటీ పుట్టింది అంటానికి కావాలా లేదా క్రీస్తు ఉన్నాడు అంటానికి ఆధారాలు కావాలా? క్రీస్తు ఉన్నాడు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇజ్రాయెల్లో దాని అవలానాలు ఉన్నాయి, అందరు నమ్ముతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి టెన్షన్ లేదు. మీరన్న రామాయణానికి ఏదైతే టెన్షన్ పడుతున్నారో, ఎప్పుడు మేము టెన్షన్ పట్టలా, అన్వేషిస్తున్నారు. అన్వేషించడం కూడా అనిపించలేదు, మాకు క్లారిటీ వచ్చింది ఆల్రెడీ. మీరు చెప్పండి. క్రిస్టియానిటీ పుట్టడం అని కాదు, యేసుక్రీస్తు ఏదైతే కొన్ని బోధనలు చేశాడో ఆయన అనుసరించేటటువంటి వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అంటారు. ఇంకా క్రైస్తవుల నుంచి వచ్చినటువంటిది క్రిస్టియానిటీ. ఇది యేసుక్రీస్తు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆయన బోధనలు నేను అనేక మంది కొండ మీద ప్రసంగాలని అదని ఇదని చాలామంది ఆయన అప్పటికే ఆయన యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఆయన ఉన్నప్పుడే క్రిస్టియానిటీ అనేది ఉంది కదా. ఆయన పుట్టకన్నా ముందు పరిస్థితి ఎలా సార్? ఆయన పుట్టక ముందు అంటే క్రైస్తవ్యం అని అంటే క్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత అని అనుకునే పని అయితే అది ఆయన పుట్టిన తర్వాత వచ్చింది. ఆయన పుట్టక ముందు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు. యూదులంతా కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. ఇంకొక రకం చెప్పాలంటే పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడు, అనేక చోట్ల ఉంటుంది ఆయన గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి మనిషిగా పుట్టింది అయితే మాత్రం 2000 సంవత్సరాల క్రితం అయ్యి ఉండొచ్చేమో, కానీ ఆయన పాత నిబంధనలో చాలా చోట్ల కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన గురించి కూడా రాయబడి ఉంది. అయితే క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది అని అంటే అదే నేను చెప్పేది, క్రీస్తు ఉన్నప్పటి నుంచే క్రిస్టియానిటీ అనేది ఉంది. ఆయన శిష్యుల ద్వారాగా
ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ అనేది వ్యాప్తి చెందింది. హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది అనుకుంటున్నారు? హిందూయిజం అనేది అని అంటే అది దేని మీద కట్టబడిందో మీరు ముందు మాకు క్లారిటీ ఇవ్వాలి. దేని మీద కట్టబడింది హిందూయిజం అని మీరు దేన్ని అంటారు అసలు? నిజంగా మీరు అన్వేషించలేకపోయారా సార్? లేదు లేదు, మీరు చెప్పేదాన్ని బట్టి నేను చెప్తాను. క్రితం పుట్టింది అని మీరు నమ్ముతున్నప్పుడు పోనీ ఇస్లామిక్ ఎప్పుడు పుట్టింది? ఇస్లామిక్ నేను చెప్పాను కదా ఎప్పుడు? ఇస్లాము అని అంటే రికగ్నైజ్ చేసింది పర్ఫెక్ట్గా ఎప్పుడు చేశారు ఇస్లాం అని? ఇంత ఓల్డ్ అని నమ్ముతున్నారు ముస్లిమ్స్ ఇస్లాం అని అంటే నేను ఖురాన్ వచ్చిన తర్వాతే ఇది ఒక రికగ్నైజ్ చేయబడిందని నేను నమ్ముతున్నాను. సో ఖురాన్ ఎప్పుడు వచ్చిందంటారు? బీసీ AD 6 ఆఫ్టర్ క్రైస్ట్ 600 AD అనుకుంటారు. అట్లా హిందూయిజం గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? హిందూయిజం ఓల్డ్ ఇస్ ఇప్పుడు ముస్లిమ్స్ గురించి అని అంటే మహమ్మద్ ప్రవక్త గురించి ఒక బేస్ చేసుకొని చెప్తున్నాం. క్రైస్తవుల గురించి అని అంటే క్రీస్తుని బేస్ చేసుకొని చెప్తున్నాం. అదే జుడాయిజం అని అంటే యెహోవా దేవుని బేస్ చేసుకొని చెప్తున్నాం. అట్లాగే ఇప్పుడు హిందూయిజం అంటే మీరు దేన్ని బేస్ చేసుకొని మీరు హిందూయిజాన్ని రికగ్నైజ్ చేస్తారనేది నా ప్రశ్న. మీరు అన్వేషించారు, నేను అన్వేషించారు. మీరేమనుకున్నారో చెప్తే నేను దాన్ని బట్టి నా అన్వేషణ ఏదో నేను చెప్తాను. సరే, దీనికి ఏ చరిత్ర లేదు, ఏ పురాణం లేదు. హిందూయిజం అనేది దేని ప్రమాణికంగా చేసుకొని, ఏ దేవుడిని ప్రమాణికంగా చేసుకోనో, లేకపోతే ఏ లేఖనాలు, ఏ బుక్కులు, లేకపోతే ఇంకేమైనా ఉండవచ్చు. కానీ ఎలా పుట్టిందని నార్మల్గా అడుగుతున్నా నేను మిమ్మల్ని. వాట్ ఈజ్ హిందూయిజం అంటే మీరు ఏమంటారు? ఎలా పుట్టి ఉంటుందని, ఇక్కడ పుట్టినటువంటి ఆలయాల పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రకంగా కనిపించే అవశేషణాలను ఏంటి, వీటి గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఒక అన్వేషకుడిగా చెప్పండి. అంటే మీరేం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు ఏం లేవు కదా దానికి. ఒక గుళ్ళు గోపురాలు అవి వాటి వయసును బట్టి లేదంటే అది వాటిని బట్టి మీరు రికగ్నైజ్ చేసి చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది హిందూ మతాన్ని. నేను అలా అనట్లేదు, మీరు అది ప్రస్తావించారు కదా. నేను ప్రస్తావిస్తుంది ఏంటంటే ఒక ఇస్లామిక్ ఇట్లా వచ్చింది, ఒక క్రిస్టియానిటీ ఇట్లా వచ్చినప్పుడు హిందూయిజం కూడా ఎలా వచ్చిందో చెప్పాలి మీరు అని అంటున్నాను. ఇప్పుడు హిందూయిజం 100 కోట్ల ప్రజలు ఉన్నారు, హిందూయిజం అని అంటే మీ ఉద్దేశం. ఇప్పుడు హిందూయిజాన్ని రికగ్నైజ్ చేయాలి పలానా టైంలో అనాలనుకుంటే వేదాలని ముందు తీసుకోవాలి. ఎందుకంటే వేదాలు ముందు పుట్టినాయి అని అంటారు చాలామంది. మరి వేదాలను తీసుకుంటేనేమో వేదాల్లో కూడా ఒక వర్గం ఉంది, అసలు వేదాలు హిందువులకు సంబంధం లేదంటారు. ఒక వర్గం ఉంది దానికి సంబంధించి. అది అట్లా పెడితే తర్వాత రామాయణం మహాభారతం ఇట్లాంటివన్నీ ఏదో ఉపనిషత్తులని బ్రాహ్మణాలని వీటన్నిటిని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా హిందువులు మామూలుగా మనం అనుకుందాం. అది నేనేమంటున్నానంటే హిందూయిజం ఎప్పుడు పుట్టింది అనేది నా పరిశోధనలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హిందూయిజం అనేది బుద్ధిజం తర్వాతనే పుట్టింది. బుద్ధిజం తర్వాతనే హిందూయిజం అనేది పుట్టింది. ఎందుకంటే బుద్ధుడి కాలంలో ఎక్కడా కూడా బుద్ధుడు చేసినటువంటి బోధనలు కనుక మీరు గమనిస్తే ఎక్కడా కూడా రాముడి పేరు కానీ కృష్ణుడి పేరు కానీ లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని దేవుళ్ళు మన హైందవ సహోదరులు ఏదైతే కొంతమంది దేవుళ్ళని కొలుస్తూ ఉన్నారో వీళ్ళెవరి ప్రస్తావన బుద్ధుడి దగ్గర నుంచి రాలే అసలు ఇంతవరకు. అప్పుడు ఆట కాలంలో బుద్ధుడు ఎక్కడా కూడా ఆయన బోధనలో కానీ ఎక్కడ వీళ్ళ పేర్లు అనేది ప్రస్తావించాలి. ఒకటి. తర్వాత ఏంటంటే సంస్కృతం వచ్చిన తర్వాత బుద్ధుడు మీ లెక్క ప్రకారం ఏ కాలమాన టైంకి ఉన్న వ్యక్తి? BC 500 బిఫోర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్. యేసు ప్రభువు వారు ముందు పుట్టకన ముందే అవును బుద్ధుడు ఉన్నాడు BC. సో అది తర్వాత ఏంటంటే మనకి ఇంకో ఆధారం ఏంటంటే అంటే అప్పుడు ఓల్డెస్ట్ మతం బుద్ధిస్ట్ అనుకోవచ్చు కదా కాసేపు క్రిస్టియానిటీ కన్నా కూడా. క్రిస్టియానిటీ కంటే ఓల్డెస్ట్ బుద్ధిజం అని అనుకోవాలంటే మరి బుద్ధిజం కంటే జుడాయిజం ముందు అనుకోవాలి కదా. సరే, ఏదేమైనా ఇంకొకటి ఏంటంటే అయితే కొత్త మతం అని అనొచ్చా? మతం అని అనడానికి లేదు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం రికగ్నైజ్ చేసింది ఎప్పుడంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే. కానీ యేసుక్రీస్తు మానవుడిగా పుట్టక ముందు కూడా పాత నిబంధన కాలంలో ఆయన కనపడతా ఉంటాడు పాత నిబంధనలో. కాబట్టి క్రీస్తు పూర్వం కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియానిటీ అనేది అంటే ఆ పేరు అనకపోవచ్చు కానీ అది సృష్టి ప్రారంభం నుంచి ఉందని అనుకోవచ్చు దాన్ని బట్టి. ఎందుకంటే క్రీస్తు గురించి పాత నిబంధనలు కూడా రాయబడి ఉంది కాబట్టి ఆ కాలం నుంచే ఉంది అని దాని ఉనికి అనేది ఉందని అప్పటి నుంచి అనుకోవచ్చు మనం. తర్వాత ఒక మాట చెప్తున్నాను. బుద్ధుడు కాలానికి వచ్చేసరికి మనకి రాముడు కృష్ణుడి ప్రస్తావన ఎక్కడా లేదు. తర్వాత సంస్కృతం అప్పుడు మన ఈయనున్నాడు కదా అశోకుడు రాసినటువంటి శాసనాల్లో కూడా ఎక్కడ కూడా సంస్కృతం దేవనాగరి లిపికి అది బ్రహ్మీ లిపి ఉంది. బ్రహ్మీ లిపి ఎక్కువగా రాయబడింది.
అంతేగాని సాంస్క్రిట్లో ఎక్కడ కూడా అవి రాయబడి. అశోకుడు ఏ మతానికి చెందినవాడు సార్ పోనీ? అశోకుడు బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు. కానీ అశోకుడు మందిరాలు నిర్మించినట్టుగా ఏం లేఖనాలు చదవలేదా సార్? మందిరాల ఆలయాలు ఆలయాలు ఏమి నిర్మించలేదు ఆయన. అయ్యో, అశోకుడు కాలం నాటప్పుడే కదా సార్ ఇదంతా మనకు ట్రేడ్ అంతా వచ్చిందంటారు, రిజర్వేషన్ సిస్టమ్ వచ్చిందంటారు. అవును, వాటికి దేవాలయాలకు సంబంధం. దేవాలయాలు అంటే ఏ దేవాలయాలు కట్టాడు అని నా సంబంధం. దేవాలయాలు కాదు, ఆయన బుద్ధుడు అశోకుడి రాజ్యం పేరు బుద్ధుడికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆయన స్థాపించాడు. బౌద్ధ అవన్నీ కూడా ఉద్యమం అంతా బాగా చేసిన తర్వాత, చాలా మంది చనిపోయిన తర్వాత ఆయన అవును బుద్ధిజం ఏదో ఫాలో అయినట్టుగా చివరిలో కనిపిస్తూ ఉంటుంది. అదంటే హిందూ మతం అనేది ఎప్పటి నుంచి ఉంది అనే దాని గురించి 2 మాటలు చెప్తాను నేను. మీరు ఇందాక అది మనం పక్కన పోయింది ఇందాక. ఇప్పుడు సంస్కృతంలో రాయబడినటువంటిది ఇది. మరి అశోకుడి శాసనాల్లో సంస్కృతం అంత విరివిగా ఉన్నప్పుడు మరి ఆ శాసనాల్లో ఎందుకు రాయలేదు సంస్కృతాన్ని, బ్రహ్మీలిపి ఎక్కువ ఎందుకు వాడారు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ కాలంలో ఈ సంస్కృతం కానీ ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా రాయబడి లేవు, ఆ కాలం లేవు. తర్వాత మనం ఇంకొక విషయాన్ని కానీ మనం గమనిస్తే పూణేలో భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక సంస్థ ఉందండి. వాళ్ళు ఏంటంటే అతి పురాతనమైనటువంటి వాటిని, మన ఇండియాలో ఉన్నటువంటి వాటి కార్బన్ డేటింగ్ చేసి అది యునెస్కోకి పంపించేసి దాన్ని రికగ్నైజ్ చేస్తారు, ఈ కాలానికి చెందింది ఫలానా అని. అట్లాగే అతి పురాతనమైనటువంటి వేదాలు రాసినటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, చేతితో రాసినటువంటి వేదాలు. వాటిని వాళ్ళు కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేస్తే దాని వయసు ఎంత అని అంటే క్రీస్తు శకంలో ఎంత చూపిస్తుంది అది. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన యునెస్కోకి పంపించేశారు. ఇది మా దగ్గర అతి పురాతనమైంది, ఓల్డెస్ట్ది వేదాలు చేతితో రాయబడినటువంటి మా దగ్గర ఉన్నాయి, ఇదిగో దీని కాలం ఇది, క్రీస్తు శకంలోనే ఇది రాయబడి ఉంది అని చెప్పి అక్కడ రికగ్నైజ్ చేశారు యునెస్కోలో. మనకు అదొక్కటే కనపడుతుంది, ఇంక ముందు ఉన్నట్టు ఏం కనపడట్లా. వేదాలు ముందు అంటారు అన్నిటికంటే, చేతితో రాసినటువంటిది అదే కనపడుతుంది మనకి, ఇంకేమీ లేవు. అట్లాగా మనం ఏ విధంగా ఏ ఆధారాన్ని ఏ ఎవిడెన్స్ని చూసినా ఏది ఆలోచించినప్పుడు కూడా ఇది అంత పురాతనమైంది ఏం కాదు. బుద్ధుడి కంటే ముందు ఉన్నట్టుగా ఏమి మనకి ఎక్కడ ఆధారాలు అనేవి కనపడలేదు. మీరు బుద్ధుడు చెప్తున్నది కేవలం BC 500, BC 7000 ఇయర్స్ ఓల్డ్ ఆలయాలు నేను మీకు చాలా చూపించగలుగుతాను. ఏ ఆలయాలు నిర్మించారు? కోనార్క్ ఆలయం ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నాను? చెప్పండి. కోనార్క్ ఆలయం ఎన్ని వేల సంవత్సరాలు పురాతనమైంది అనుకుంటున్నాను. కొట్టి చూడండి ఒకసారి, ఏముంది దాంట్లో కోనార్క్ ఆలయంలో? హిందూ ఓల్డెస్ట్ టెంపుల్. ఆలయంలో ఏముంటుందో కూడా చెప్పండి. ఓల్డెస్ట్ హిందూ టెంపుల్. అవి రావండి, అలా మాట్లాడితే రావయ్యి, రకరకాలుగా వస్తాయి. క్రీస్తు శకం 13 చూడండి మరి. ఓల్డెస్ట్ టెంపుల్ కోనార్క్. సుమారు 700 ఇయర్స్ క్రితం అండి కోనార్క్ దేవాలయం. ఒక టెంపుల్ 11,600 అంటే ఇది ఎవరి టెంపుల్లో చెప్తలేదు అది. టెంపుల్ కాదండి మనకు ప్రమాణం. సరే, మీ కాలమాన పరిస్థితుల్లో సార్ ఎప్పుడైనా చరిత్రను చాలా బాగా చదివారు కదా, ఈ భూమి ఎప్పుడైనా చాలా బాగా నేను అన్నగాని అవసరమైనంత వరకు చదువుకున్నాను. చదివారు.